అస్సలాముఅలైకుం వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈ వీడియో అయితే ఇంకా చికెన్ ఫ్రై చేస్తున్నానండి. ఇంకా ఈ రెసిపీ చూపించాలి అనేసి మీకు షేర్ చేస్తున్నాను. నేను ఇక్కడైతే 1 కేజీ చికెన్ అయితే నీట్గా కడిగి పెట్టుకున్నాను. ఈ మసాలాలన్నీ రెడీగా పెట్టుకున్నానండి. ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేస్తాను ఇందులో, అందుకనే ఫ్రై చేస్తున్నాను ఆనియన్ అయితే. ఇంకా ఫస్ట్ అయితే నేను ఒక 1/2 టీ స్పూన్ అయితే పసుపు వేసాను. 2 టీ స్పూన్ అయితే కారం పొడి వేసేసాను. ఇంకా తగినంత ఉప్పు వేసాను. 1 స్పూన్ అయితే ధనియా పౌడర్ వేసానండి. 1/2 టీ స్పూన్ అయితే గరం మసాలా వేసాను. ఒక 1/2 టీ స్పూన్ అయితే జీరా పౌడర్ వేసాను. ఇంకా 1/2 టీ స్పూన్ అయితే పెప్పర్ పౌడర్ వేసానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే 2 టీ స్పూన్ వేసాను. ఇంకా కర్డ్ వేసాను. కరివేపాకు అయితే కట్ చేసి వేసాను. ఇంకా ఒక లెమన్ జ్యూస్ వేసి ఇంకా కలిపి పెట్టానండి. ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఇంకా ఫ్రై అవుతున్నాయి. అవి బాగా చల్లగా అయిపోయిన తర్వాత క్రష్ చేసి వేసుకోవాలి. ఫ్రై ఆనియన్స్ అయితే వేసి ఇంకా కలిపి పెట్టేశానండి. ఒక అర్ధగంట సేపు అయితే నేను పక్కన పెట్టేశాను. అప్పటి వరకు అయితే నేను ఇంకా పప్పు ఇంకా రైస్ అయితే చేసేసి ఇంకా ఆ తర్వాత అయితే నేను చికెన్ ఫ్రై చేశానండి. ఇంకా చికెన్ ఫ్రై చేస్తున్నానండి. ఇంకా ఆయిల్ అయితే హీట్ అయ్యాక ఒక 3 లవంగాలు, ఒక దాల్చిన చెక్క, ఒక ఇలాచీ వేసి ఫ్రై చేశాను. ఇంకా తర్వాత అయితే చికెన్ వేసేసి ఇంకా ఫ్రై చేసుకుంటా ఉన్నానండి. ఇంకా ఇందులో అయితే కొంచెం కూడా వాటర్ అయితే వేయలేదు. లో ఫ్లేమ్లో అయితే పెట్టుకొని చికెన్ అయితే ఉడికించుకోవాలండి. ఇంకా మధ్యలో అయితే ఒక ప్లేట్ తీసేసి ఇంకా కలుపుకుంటూ ఉండాలి. ఈ నీళ్ళన్నీ బాగా డ్రై అయిపోయే వరకు అయితే మేము చికెన్ ఫ్రై చేసుకోవాలి. ఇంకా చికెన్లో అయితే నీళ్ళన్నీ బాగా డ్రై అయిపోయాయి. ఇంకా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇలాగా ఫ్రై చేసుకున్నాను కాసేపు అయితే నేను. ఇంకా చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా ఇది అయితే ఇంకా చల్లగా అయిన తర్వాత తింటే ఇంకా టేస్ట్గా ఉంటుంది చికెన్ అయితే. ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.